హాస్టల్లో సీనియర్ల వేధింపులు భరించలేక 13 ఏళ్లకే ఆట వదిలేసి పారిపోయిన ఒక కుర్రాడు ఈరోజు ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్లో ఒకటిగా నిలిచాడు. డిప్రెషన్ నుంచి డిఫైనింగ్ మూమెంట్స్ వరకు అతను నడిపించిన ఆ కసి ఏంటి? భయపడి పారిపోయిన ఆ పిల్లోడే ప్రపంచం మెచ్చిన మిస్టర్ ఐపీఎల్గా ఎలా మారాడు? ఈ రోజు మన బిజీ బస్ తెలుగులో సురేష్ రైనా లైఫ్లోని అన్టోల్డ్ అండ్ ఇన్స్పైరింగ్ జర్నీ ఇప్పుడు చూద్దాం. మన దేశంలో కోట్లాది మంది కలలు కంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్ర పేజీల్లో తమ పేరును శాశ్వతంగా రాసుకుంటారు. అలా చరిత్ర సృష్టించిన ఒక కంప్లీట్ మ్యాచ్ విన్నరే సురేష్ రైనా. మనందరికీ ఆయన కొట్టిన సిక్సర్లు, ఆయన పట్టిన క్యాచ్లు, ఆ ఎల్లో జెర్సీ గ్లోరీ మాత్రమే తెలుసు. కానీ ఆ సక్సెస్ వెనుకున్న పేడకల లాంటి గతం చాలా మందికి తెలియదు. ఒక చిన్న ఊరు నుంచి మొదలై భయంతో ఏడ్చిన ఆ రాత్రులు దాటుకొని మిస్టర్ ఐపీఎల్గా ఎలా నిలబడ్డాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1986 నవంబర్ 27న ఉత్తరప్రదేశ్లోని మురాద్ నగర్లో సురేష్ రైనా జన్మించాడు. తన తండ్రి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన ఒక వ్యక్తి. 1990s కాశ్మీర్ నుంచి వలస వచ్చిన కుటుంబం అని. క్రికెట్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో 1998లో కేవలం 13 ఇయర్స్ ఏజ్ లోనే లక్నోలోని గురు గోవింద్ సింగ్ స్పోర్ట్స్ హాస్టల్లో చేరాడు రైనా. అసలు సొంత ఊరు దాటి అప్పటి వరకు బయటికి రాని ఆ చిన్న పిల్లోడికి అక్కడ స్వాగతం పలికింది క్రికెట్ కాదు, ఒక భయంకరమైన నరకం. అక్కడ సీనియర్ల వేధింపులు హద్దులు దాటాయి. మంచు కురిసే చలికాలం రాత్రుల్లో పడుకున్న రైనా మీద చల్లటి నీళ్ళు జల్లి లేపేవాళ్ళు. తాగే పాలల్లో చెత్త కలిపితే దాంతో పొట్ట నింపుకోవడానికి క్లాత్తో వడగట్టుకొని తాగాల్సి వచ్చేది. ఇక ఒకసారి రైలు ప్రయాణంలో నేల మీద పేపర్ వేసుకొని పడుకొని ఉన్న రైనా ఛాతీ మీద ఒక సీనియర్ కూర్చొని చేశాడు. కోచ్లు రైనా టాలెంట్ చూసి సపోర్ట్ చేస్తున్నారనే అసూయే ఈ దారుణాలన్నిటికీ కారణం. ఈ మానసిక శారీరక హింస తట్టుకోలేక రైనా తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఈ క్రికెట్ నా వల్ల కాదని చెప్పి 2 నెలలు ఇంటికే పరిమితం అయిపోయాడు. ఆ సమయంలో క్రికెట్ వద్దు అని డిసైడ్ అయిపోయిన రైనాని అతను అన్న దినేష్ రైనా గమనించాడు. తమ్ముడికి ధైర్యం చెప్పి మళ్ళీ లక్నో హాస్టల్ తీసుకెళ్లి ప్రశాంతమైన వాతావరణం దక్కేలా చూసుకున్నాడు. ఆ రోజు అన్న ఇచ్చిన ఆ ధైర్యమే రైనాను మళ్ళీ నిలబెట్టింది. ఈసారి తిరిగి వచ్చిన రైనా పాత రైనా కాదు, భయాన్ని కోపంగా, ఆ కోపాన్ని క్రమశిక్షణగా మార్చుకున్నాడు. ఆనాటి హాస్టల్ రోజులు రైనా మనసులో ఎంతలా ఉండిపోయాయి అంటే కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఆయన నేల మీద పడుకోవడానికి ఇష్టపడతాడు. రైనాకి అవమానాలు ఎక్కడైతే ఎదురయ్యాయో అదే మైదానంలో తన బ్యాట్తో సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. 2002లో కేవలం 15 ఏళ్లకే ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళిన అండర్-19 టీంలో చోటు సాధించాడు. ఆ నెక్స్ట్ ఇయర్ యూపీ ఆడిన రంజీ టీంలో కూడా ఆడాడు. 2004 అండర్-19 వరల్డ్ కప్లో వరుస హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా అకాడమీ స్కాలర్షిప్ గెలుచుకున్నాడు. కష్టాలు తనని తొక్కేయాలని చూస్తే తాను ఒక ఉక్కు మనిషిలా ఎదురు తిరిగాడు. అలా 2005లో కేవలం 19 ఇయర్స్ ఏజ్లోనే టీమిండియా వన్డే జెర్సీ వేసుకున్నాడు. ఏ కుర్రాడైతే హాస్టల్ రూమ్లో ఏడ్చాడో ఆ కుర్రాడే భారత జెర్సీ ధరించి దేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు టెస్ట్, వన్డే, T20 ఈ 3 ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి ఇండియన్ బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇక రైనా అసలైన సామ్రాజ్యం ఐపీఎల్. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వచ్చాక రైనా ఒక వినాశకరమైన ఆయుధంగా మారాడు. ప్రతి సీజన్లోనూ 400+ రన్స్ కొడుతూ మిస్టర్ కన్సిస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 2014 క్వాలిఫైర్ 2లో పంజాబ్పై రైనా ఆడిన 25 బాల్స్లో 87 రన్స్ ఇన్నింగ్స్ అది కేవలం బ్యాటింగ్ కాదు, తన చిన్నతనంలో పడ్డ ప్రతి అవమానానికి బ్యాట్తో ఇచ్చిన తిరిగిలేని సమాధానం. ఆ ఇన్నింగ్స్ చూసిన ప్రతి ఒక్కరి ఒళ్ళు పులకరించిపోయింది. అందుకే క్రికెట్ ప్రపంచం అంతా ఆయన్ని గౌరవంగా మిస్టర్ ఐపీఎల్ అని పిలుచుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడమే సురేష్ రైనా నైజం. ధోని తల అయితే అభిమానులు రైనాని చిన్న తలాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ 13 ఏళ్ల వయసులో రైనా భయపడి వెనక్కి తగ్గిపోతే ఒక గ్రేట్ క్రికెట్ లెజెండ్ ఇండియా మిస్ అయ్యేది. లైఫ్లో కష్టాలు మనల్ని ఆపేయడానికి రావు, మనలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీయడానికి వస్తాయి. ఓటమికి భయపడకుండా పోరాడితే విజయం నీ కాళ్ళ దగ్గరకు వస్తుందనడానికి రైనా జీవితమే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మీ జీవితంలో కూడా ఇలాంటి ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చి దాని నుంచి మీరు ఎలా బయటపడ్డారో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ వీడియోల కోసం మన బిజీ బస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.